హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయిల్ ఆయనను చంపడానికి గత 2 నెలల నుండే పకడ్బందీగా ప్లాన్ చేసిందట. టెహరాన్లోని పోష్ ఏరియాలో ఆయన నివసిస్తున్న గెస్ట్ హౌస్లో 2 నెలల క్రితమే రహస్యంగా బాంబులు అమర్చారట. తీరా బుధవారం నాడు తెల్లవారుజామున అదను చూసి రిమోట్ నొక్కగానే హానియా అనంతలోకాలకు తరలి వెళ్ళిపోయాడు. సుమారు 2 నెలల పాటు వేచి చూసిన ఇజ్రాయిల్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. హానియాను ఎలా చంపింది న్యూయార్క్ టైమ్స్కు ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది. కాగా న్యూయార్క్ టైమ్స్కు అమెరికాతో పాటు మధ్యప్రాచ్యానికి చెందిన అధికారులు ఈ సమాచారం ఇచ్చారట. ఈ ప్రత్యేక కథనంలో ఇజ్రాయిల్ డెడ్లీ ప్లాన్ గురించి మరింత తెలుసుకుందాం. పిట్ట కొంచెం కూత ఘనం అనేది మన తెలుగు సామెత. అలానే వల్చర్ ఈజ్ పెయింటెడ్ బర్డ్ అనేది ఇంగ్లీష్ సామెత. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇజ్రాయెల్ అతి చిన్న దేశం. ఆ దేశం చుట్టుపక్కల అన్ని ముస్లిం దేశాలే. ఇజ్రాయెల్పై ఎవరైనా దాడి చేస్తే వారు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో దాక్కున్నా లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. వారు చెప్పినట్టే హమాస్కు చెందిన బడా నాయకుల కళ్ల ముందే కనుమరుగవుతున్నారు. హమాస్ ఎత్తులను ఇజ్రాయెల్ చిత్తు చేస్తోంది. ఇటీవల హమాస్కు చెందిన 2 కీలక నేతలు, ఒకరు ఇస్మాయిల్ హనియా, రెండో వ్యక్తి హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డయీఫ్. వీరిద్దరూ హమాస్కు అత్యంత కీలకమైన వ్యక్తులు. ప్రస్తుతం ఇద్దరిని మట్టుబట్టింది ఇజ్రాయెల్. ఇక హమాస్ చీఫ్ హానియాను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ గత 2 నెలల నుంచి కట్టుదిట్టమైన ప్లాన్ చేసింది. తరచూ ఇరాన్కు వచ్చే హానియా టెహరాన్లోని పోష్ ఏరియాలోని ఓ గెస్ట్ హౌస్లో బస చేస్తుంటారు. ఇది కనిపెట్టిన ఇజ్రాయెల్ 2 నెలల క్రితమే అత్యంత రహస్యంగా గెస్ట్ హౌస్కు బాంబులు తరలించింది. గత 2 నెలల నుంచి హానియా ఈ గెస్ట్ హౌస్కి ఎప్పుడు వస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. ఎట్టకేలకు ఆయన మంగళవారం ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రావడం, తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో భేటీ అయిన తర్వాత రాత్రి గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అంతకుముందు మంగళవారం ఉదయమే హానియా గెస్ట్ హౌస్ చేరుకున్నాడని సమాచారం ఇజ్రాయెల్కు అందింది. సమయం కోసం ఎదురు చూస్తున్న ఇజ్రాయెల్ రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబును పేల్చేసింది. బాంబు దాడికి బిల్డింగ్ కూలిపోయింది. ఈ దాడిలో హానియాతో పాటు ఆయన బాడీగార్డ్ 2 మృతి చెందారు. ఈ దాడి వెనుక నమ్మక ద్రోహులైన జియోనిస్టులు ఉన్నారని ఇరాన్ శాపనార్థాలు పెట్టింది. అయితే హానియా నివసిస్తున్న ఈ గెస్ట్ హౌస్ను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాపలా కాస్తుంటారు. పటిష్టమైన భద్రత ఉన్న బలమైన నాయకుణ్ణి కోల్పోయింది. హమాస్ చీఫ్ మృతితో ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చలకు ప్రస్తుతానికి తెరపడినట్లే. దీంతో మరోమారు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత జరిగినా ఇజ్రాయెల్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. అయితే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం తమ ఆపరేషన్ గురించి పాశ్చాత్య దేశాల అధికారులతో పంచుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక అమెరికా విదేశాంగ మంత్రి యాంథోనీ బ్లింకన్ మాత్రం హానియా హత్య గురించి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం తెలియదని స్పష్టం చేశారు. హానియాను రాకెట్ దారి ద్వారా చంపారన్న ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే టెహ్రాన్ మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కింద ఉంది కాబట్టి రాకెట్ల ద్వారా చంపడం అసాధ్యమని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. అదీ కాకుండా భవనం డ్యామేజీ కూడా అతి తక్కువ జరిగింది. ఇరాన్ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి బాంబు గెస్ట్ హౌస్లోకి తరలించి రహస్య ప్రదేశంలో దాచారన్న వార్తలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండగా టెహ్రాన్లో కొంతమంది హానియా బస చేసిన భవనం కిటికీపై రాకెట్ లాంటిది దూసుకుపోయిన దృశ్యం కనిపించిందని చెబుతున్నారు. అయితే ఇరానియన్ అధికారులు భవనంలోనే బాంబు పేలిందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ మొసాద్ పక్కా ప్లాన్తో ఇతరులకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా జాగ్రత్త పడింది. ఎందుకంటే హానియా పక్క గదిలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియా అల్ నకలహా బస చేశాడు.
ఆయనకి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. హానియా తమ గెడ్డపై మృతి చెందడం ఇరాన్ అవమానకరంగా భావిస్తోంది. గదిలోకి బాంబులు ఎలా వచ్చాయనే దానిపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అక్టోబర్ 7 తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో సుమారు 1200 మందిని చంపేసి 250 మందిని బందీలుగా తమ వెంట తీసుకువెళ్లారు. అటు తర్వాత హమాస్పై ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది. ఈ దాడిలో ఇప్పటి వరకు సుమారు 39,000 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయేలీ గూఢచర సంస్థ మొస్సాద్ చీఫ్ డేవిడ్ బరేనా గత ఏడాది ఇజ్రాయెల్పై దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడిని చంపేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇదిలా ఉండగా బరేనా 1972లో మ్యూనిచ్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి వెళ్లిన 11 మంది ఇజ్రాయిలీ అథ్లెట్లను దారుణంగా హత్య చేశారు. పాలస్తీనియన్లు దీనికి మొస్సాద్ ప్రతీకారం తీర్చుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం హమాస్ వెంటనే 2 కీలకమైన నాయకులను కోల్పోయింది. తాజాగా హానియా మృతి హమాస్కు కోలుకోలేని దెబ్బ. ఇక అందరి చూపు ఇరాన్ వైపే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మరోమారు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయంటున్న వెస్ట్రన్ డిప్లొమాటిక్లు.